హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసమే మాత్రమే రాశి ఫలితాలు. జనవరి 2026 చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలండి ఇవి. ఇప్పుడు తులారాశి వారికి ఎలా ఉందని చూద్దాం. తులారాశి మహిళలు ఈ జనవరిలో సంబంధాలు, న్యాయం, అంతర్గత శాంతిని అనేది పెంచుతారు. చంద్రుని ప్రభావం భావోద్వేగాలను సమతుల్యం చేస్తుందండి. ఆరోగ్య విషయం చూస్తే జనవరి 9న మూత్రపిండాలు, వెన్ను ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే జనవరి 9వ తేదీన మీకు ఏదైనా సమస్యలు రావచ్చండి. మూత్రపిండాల మీద, వెన్నుముక దాని మీద ఏదైనా సమస్యలు రావచ్చు. దాన్ని మీరు చూసుకోవాలి. 14వ తేదీ ముందరంటే 13వ తేదీ, 12, 11 అలా కొంచెం ముందర ఉంటాయి తేదీల్లో. ఆ తేదీల్లో ఒత్తిడిపై జాగ్రత్త అనేది చాలా అవసరం. 25వ తేదీ పూర్ణచంద్రుని సమయంలో యోగా చేయటం చాలా మంచిదండి. ధనం విషయానికి వస్తే ఆర్థిక ఆలోచనలు సమతుల్యంగా ఉంటాయి. 18వ తేదీన ఒక మహిళ స్నేహితురాలి ద్వారా లాభం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. పూర్ణచంద్రుని సమయంలో ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవాలి. కుటుంబ విషయం చూస్తే 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు కుటుంబ సంబంధాలు మారుతూ ఉంటాయి. ఒక పెద్ద మహిళా బంధువు మీకు ఏదైనా సలహా ఇవ్వచ్చు. పాత బంధాలను పునరుద్ధరించేందుకు చంద్ర ప్రభావం చాలా సహాయపడుతుందండి. పని విషయానికి వస్తే సహకారంతో నాయకత్వం అనేది అంటే బాగా మెరిసిపోతుందండి. ఇది చట్టం, కళలు, కౌన్సిలింగ్ రంగాల్లో ఉన్న మహిళలకు మంచి మంచి అవకాశాలు అనేది వస్తాయి. 20వ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషిస్తాడండి. 27వ తేదీన కొత్త నిర్ణయాలు తీసుకున్న అనుకూలమైన రోజండి ఆ రోజు. రాజకీయాలు, విద్య గురించి చెప్పాలంటే న్యాయం, మహిళల హక్కులు, విద్యపై ఆసక్తి అనేది పెరుగుతుంది. 15వ తేదీన ఏదైనా సంఘటన కానీ మీకు ప్రేరణ ఇస్తుంది. అంటే ఏదైనా మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా మీకు తెలుస్తుందండి. ఆధ్యాత్మిక విషయం చూస్తే 9వ తేదీ మరియు 27వ తేదీల్లో చంద్రకాంతిలో ధ్యానం చేయడం చాలా అవసరం. అంటే ఏ ప్రశ్నలు వస్తాయంటే ఏ సమతుల్యాన్ని పునరుద్ధరించాలి, ఏ భావాలను విడిచిపెట్టాలి అని చెప్పి ప్రశ్నలు మీకు వస్తాయి. దానికి చంద్రుని సహాయంతో మనం దానికి జవాబులు చెప్పొచ్చండి. ఇంకా తుల మహిళలైతే జనవరి నెలలో మీ సమతుల్యం, అందం, జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది. చంద్రుని జ్ఞానం మీ మార్గాన్ని అనేది చూపుతుందండి. థ్యాంక్ యూ.